ప్రైజ్ లార్డ్ అందరికీ. రండి వాక్యంలోకి వెళ్దాం. మనము మత్తయి సువార్త 25 అధ్యాయము నేను 13-14 वचनम నేను చదువుతాను. ये कहते ही रात को जब वे सो रहे थे तो उसके चेले आकर उसे चुरा ले गए. यदि ये बात हुक्मों के कान तक पहुंचती तो हमें उसे समझा लेंगे और तुम्हें जोखिम से बचा लेंगे. उन्होंने रुपए लेकर जैसा सिखाया गया था वैसे ही किया और ये बात आज तक यहूदियों में प्राचीन काल है. చదవబడిన వాక్యంతో దేవుడు మనతో మాట్లాడునుగాక. రండి మనం प्रार्थना చేసుకుందాం. प्यारे प्रभु जी, धन्यवाद, स्तुति और बड़ाई के साथ आपके चरणों में आते हैं. समय दिया उसके लिए भी धन्यवाद देते हैं. पढ़े गए वचन पे आशीष करे, हमसे बात करे, हमारी कमी घटियों को पूरा करे और आप ही के नाम प्रभु जी महिमा करने के लिए प्रभु जी आप सहायता और मदद करें. प्रभु जी आपके हाथों में प्रभु जी सौंप देता हूँ. आप भी संभालेंगे, चलाएंगे करके विश्वास करता हूँ. मैं भी अपनी बुद्धि और ज्ञान के साथ में पवित्र आत्मा से भर के इस वचन को सुना सकूं. प्रभु जी आप मेरी भी सहायता और मदद करें. हमारी प्रार्थना विनती को प्रभु यीशु मसीह के नाम से मांगते हैं, आमीन. మత్తయి 28 అధ్యాయము 11 నుంచి 15 వరకు మనము ధ్యానం చేయబోతున్నాం. నా దగ్గర సమయం లేదు అని నేను 2-3 వచనమే చదివినాము. మనం చదివిన వాక్యం ఏంది అంటే, ప్రధాన యాజకులకి ఎప్పుడైతే తెలిసింది యేసయ్య తిరిగి లేచినడు అని, వాళ్ళు వెంటనే సైనికులని పిలిచి ఎవరెవరైతే సాక్షులు ఉన్నారో వాళ్ళకి డబ్బు ఇచ్చి, వెండి బంగారం ఇచ్చి వాళ్ళని కొనుక్కొని ప్రధాన యాజకులు ఆ సైనికులకు చెప్తూ ఉన్నారు, మీరు ఎవ్వరికి బయటికి వెళ్ళి చెప్పొద్దు, యేసయ్య 3వ రోజు మళ్ళీ తిరిగి లేచినాడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు, శిష్యులతో ఉన్నప్పుడు, స్వార్థ చేస్తూ ఉన్నప్పుడు ఎన్నోసార్లు యేసు ప్రభు శిష్యులకి ఈ మాట చెప్పి ఉంటాడు. నేను యోనా ఎలా అయితే చాప కడుపులో 3 రోజులు ఉన్నాడో అలాగే నేను కూడా నా సమాధిలో 3 రోజులు ఉంటాను, తర్వాత 3 రోజుల తర్వాత మళ్ళీ తిరిగి లేస్తాను అని. ఈ మాట ఎన్నోసార్లు శిష్యులకి చెప్పినప్పుడు శిష్యులకి ఈ విషయము అర్థం కాలేదు. యేసు ప్రభు దేని గురించి ఇది మాట్లాడుతూ ఉన్నాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇది మనము చదివిన వాక్యము ఏ సందర్భంలో అంటే యేసు ప్రభు తిరిగి లేచిన తర్వాత మనము చదువుకుంటున్నాం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యేసు ప్రభుని సిలువ వేసేసినారు, యేసు ప్రభుని సమాధిలోకి పెట్టేసినారు, యేసు ప్రభుని పెద్ద రాయితో కప్పేసినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, బయటికి రాకుండా. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, మన అందరికీ తెలుసు యేసు ప్రభుకు ఒక సమాధి ఉండే. ఆ సమాధి బయట ఒక పెద్ద రాయిని పెట్టేసినారు. ఆ ఎట్లాంటి రాయి అంటే ఆ రాయిని ఎవరు తీయలేరు. ఆ రాయిని అసలు ఎందుకు పెట్టినారు అంటే, చాలామంది ప్రధాన యాజకులకు ఈ విషయం తెలుసు, యేసు ప్రభు తిరిగి 3వ రోజులకి తిరిగి లేస్తాడు అని యాజకులకు ఈ విషయము తెలుసు. వాళ్ళకి ఎక్కడో లోపల మనసులో భయం ఉండే, అరే తిరిగి యేసయ్య లేస్తాడేమో అని. ఒకవేళ తిరిగి లేస్తే మేమందరం కలిసి సిలువ వేసేసినాం కదా, ఇదంతా ప్రజలకి తెలిస్తే వాళ్ళు మమ్మల్ని చంపేస్తారు ఏమో అని భయపడి వాళ్ళు ఏం చేసినారు అంటే పెద్ద రాయిని అది సమాధి బయట పెట్టేసినారు. ఆ మనుషుల వల్ల కావద్దు, తీయడానికి అసలు రావద్దు అని ఆలోచించి ఆ రాయిని, పెద్ద రాయిని పెట్టినారు. ఇది కూడా ఆలోచించి పెట్టినారు, ఒకవేళ చెప్పలేం యేసు ప్రభు తిరిగి లేవకపోతే వాళ్ళు శిష్యులే వచ్చి తీసుకొని వెళ్ళిపోతారేమో అని కూడా అనుకున్నారు. అందుకే కూడా వాళ్ళు పెద్ద రాయిని యాజకులు అక్కడ ఉంచినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎప్పుడైతే తెల్లారింది వెంటనే మరియా మగ్దలిని, మరియా సలోమి వీళ్ళు వచ్చినారు యేసు ప్రభుని చూడడానికి. కానీ యేసు ప్రభుని ఎప్పుడైతే చూడడానికి వచ్చినారో అక్కడ యేసు ప్రభు లేడు, సమాధి ఖాళీ ఉంది. రాయి, పెద్ద రాయి ఏదైతే పెట్టి ఉండే అది పక్కకి పెట్టేసినారు, తీసేసినారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, వాళ్ళందరూ షాక్ అయిపోయినారు, అయ్యో ఇంత పెద్ద రాయిని ఎవరు జరిపినారు అని. వెంటనే దూత అంటుంది, ఇప్పుడు ఆయన ఈ సమాధిలో లేడు, చెప్పినాడు కదా, చెప్పిన ప్రకారంగానే ఆయన
తిరిగి 3వ రోజు లేస్తా అన్నాడు కదా. ఈరోజు ఆయన ఇక్కడి నుంచి లేచి వెళ్ళిపోయినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు సమాధి ఇప్పుడు కూడా ఖాళీగా ఉంది. ఆయన చనిపోలేదు. తర్వాత 3వ దినం ఆయన చెప్పిన ప్రకారంగా ఆయన 3వ దినం తిరిగి లేచినాడు. ఎందుకు? నీ కోసం, నా కోసము అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఈ విషయానికి సాక్షి ఎవరు అంటే దూత ఆ 3 స్త్రీలకి చెప్తున్నాడు, వెళ్ళి మీరందరికీ చెప్పేయండి, యేసు ప్రభు ఈ సమాధిలో లేడు, యేసు ప్రభు తిరిగి లేచినాడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆ 3కి తెలిసింది. 3తో పాటు అక్కడ కావల కాస్తున్న సైనికులకు కూడా ఈ విషయం తెలిసింది. యేసు ప్రభు సమాధిలో లేడు, సమాధి నుంచి బయటికి వచ్చేసినాడు, ఆయన 3వ దినం మళ్ళీ తిరిగి లేచినాడు అని ఈ విషయం సైనికులకు కూడా తెలుసు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దీనికి సాక్షులు ఆ సైనికులు కూడా, అక్కడ నిలబడి ఉన్న సైనికులు కూడా ఈ విషయానికి సాక్షి ఆయన తిరిగి లేచినాడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, కానీ ఎప్పుడైతే ప్రధాన యాజకుల దగ్గర వాళ్ళు గంతులేసుకొని ఎగురుకుంటూ పోయినారో చెప్పడానికి, యేసు ప్రభు తిరిగి లేచినాడు, సమాధిలో లేడు అని చెప్పగానే ఆ యాజకులు వెంటనే భయపడ్డారు, వణికిపోయినారు. ఎందుకంటే భయమైంది వాళ్ళకి. మేమే సిలువ వేసేసినాము, మేమే ఆయనను చంపేసినాము, మేమే సమాధిలో పెట్టేసినాము, ఇప్పుడు తిరిగి 3వ రోజులు తిరిగి లేచినాడు అంటే జనాలు అందరు చంపేస్తారు. మాకు దేవుని కుమారుడు, ఆయన నిజమైన దేవుని కుమారుడు కదా, ఆయన అలాంటి వ్యక్తిని మీరు ఎలా చంపేసినారు అని, మమ్మల్ని బతకనియరు అని ఆ సైనికులను ఆ రోజు వాళ్ళు పిలిచి, వాక్యంలో రాయబడింది 12 నుంచి 15 వరకు మనం చదివితే ఇందులో ఏం రాయబడిందంటే, ప్రధాన యాజకులు ఆ సైనికులు ఎవరెవరైతే చూసినారో, ఈ విషయానికి సాక్షులు ఉన్నారు, వాళ్ళందరినీ పిలిచి ఏమన్నారంటే, మీరు కొంచెం వెండి, బంగారం, డబ్బులు మీకు ఇస్తాము, ఈ విషయము ఎవ్వరికి చెప్పొద్దు, యేసయ్య 3 రోజులు తిరిగి లేచేసినారు అని. ఈ డబ్బు తీసుకోండి, బంగారం తీసుకోండి, వెండి తీసుకోండి, కానీ యేసయ్య తిరిగి లేచిండని మాత్రము ఈ విషయం మాత్రం ఎవ్వరికి చెప్పొద్దు అని ఆ రోజు సైనికులకి యాజకులు కొనుక్కున్నారు. సైనికులు ఆ డబ్బులు తీసుకున్నారు. ఆ డబ్బులు తీసుకొని, వెండి బంగారం తీసుకొని యేసయ్య ఆ రోజు తిరిగి లేచినాడు అని ఎవ్వరికి చెప్పలేదు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, అందుకే యూదులకు కూడా ఇంతవరకు తెలియలేకపోయింది, యేసు ప్రభు ఆయన దేవుని కుమారుడు, యేసు ప్రభువే ఈ లోకానికి రక్షకుడు, యేసు ప్రభు రక్తమే ప్రతి పాపంని క్షమిస్తుంది, కడుగుతుంది అని ఆ విషయం ఇంతవరకు యూదులకి తెలియలేకపోయింది. ఎందుకంటే ఆ రోజు రాత్రి ఎవరెవరైతే చూసిన సైనికులు ఉన్నారో వాళ్ళందరూ వెండి బంగారంని తీసుకొని వాళ్ళు మౌనంగా ఉండిపోయినారు. ఎవ్వరికి చెప్పలేదు యేసయ్య తిరిగి లేచినాడు అని. అందుకే యూదులకి ఇంతవరకు తెలియలేదు ఆయన రక్షకుడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే యూదులకి తెలియలేదు ఆయన రక్షకుడు అని, కానీ నీకు నాకు దేవుడు ఈ మాటని బయలుపరిచిండు, ఆయననే మన రక్షకుడు అని. ఈ దేవుని కుమారుడు ఆయననే మన రక్షకుడు, మన కోసం ఈ లోకానికి వచ్చిండు. ఆ రక్షకుడు నీ కోసం నా కోసం ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు. ఆ రక్షకుడు ఎవరో కాదు, యేసయ్య మన కోసం తిరిగి సమాధిని జయించి మళ్ళీ తిరిగి లేచినాడు. ఆ యేసయ్య రక్షకుడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, యూదులకి తెలియలేదు, కానీ మనకి తెలిసింది ఈ విషయం, ఈ గుడ్ న్యూస్. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మనతో మాట్లాడుతూ ఉన్నాడు. యూదులు ఇంకా వెతుకుతున్నారు, ఇంకా వెయిట్ చేస్తున్నారు, వాళ్ళ రక్షకుడు వస్తాడు అని, దేవుడు ఒక రక్షకుడిని పంపిస్తాడు అని ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఎంత ధన్యులం మనము, వాళ్ళకి తెలియని విషయము మనకి తెలిసింది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఎంత ప్రేమగల దేవుడు అంటే ఆయన సొంత ఏర్పరచుకున్న ప్రజలకి తెలియనీయకుండా చేసిండు. వాళ్ళ మీద ఈ మాటని బయలుపరచలేదు.
కానీ వాళ్ళ దగ్గర నుంచి దాచిపెట్టుకొని మన అన్యుల మీద బయలుపరిచిన ఆ విషయాన్ని, నేనే మీ రక్షకుడిని, నేనే తిరిగి మళ్ళీ 3వ దినం లేచినాను, నా రక్తం ద్వారానే మీరు కడిగి శుద్ధవుతాడు అని. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిండంటే నీ కోసం, నా కోసం. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే ఈ లోకాన్ని రక్షించడానికి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నా పాపాలని క్షమించడానికి. యేసు ప్రభు ఎందుకు ఈ లోకానికి వచ్చిందంటే నువ్వు నేను చేసిన పాపాలన్నీ ఆయన మీద మోసుకోవడానికి. యేసు ప్రభు ఈ లోకానికి ఎందుకు వచ్చిందంటే నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి. యేసయ్యకి ఇష్టం లేదు నువ్వు నేను నరకానికి వెళ్ళిపోవడానికి. ఆయన ఈ లోకంలో మన కోసమే రక్తాన్ని కార్చిండు, ప్రాణాన్ని ఇచ్చిండు, మళ్ళీ తిరిగి 3వ దినము తిరిగి లేచినాడు యేసయ్య. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఈరోజు దేవుడు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎంత మంచి దేవుడు మన దేవుడు, ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మన మీద కృపాకాలం ఉన్నది. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఆ రోజు యూదులకి ఒకవేళ తెలిసి ఉంటే యేసయ్య 3 రోజులు తిరిగి లేచేసినారు అంటే ఆ రోజే రక్షణ పొందుతుండే వాళ్ళందరూ. ఒకవేళ వాళ్ళు రక్షణ పొందితే తిరిగి యేసయ్య దగ్గరకు వస్తే నీ కోసం నా కోసం ఈరోజు అవకాశం ఉండకపోతుండేనేమో. దేవుడు నీకు నాకు అవకాశం ఇవ్వడానికి మనం కూడా అందులో పాలు పొందాలా, మన పాపాలు కూడా క్షమించబడాలా, మనం కూడా ఆయనతో నిత్య జీవితానికి వారసుడు అవ్వాలా అని యేసయ్య దేవుడు యూదుల దగ్గర ఆ మాటని దాచిపెట్టిండు, నేనే రక్షకుడు అని. కానీ నీకు నాకు ఇది తెలిసేలాగా చేసిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఎంత ప్రేమ గల దేవుడు, దేవుడు ఎంత కృపగల దేవుడు. మనం కృపాకాలంలో ఉన్నాం, మనం దయాకాలంలో ఉన్నాం. మనం క్షమించు, యేసయ్య నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు అని చెప్తే ఆయన క్షమించే దేవుడు ఆయన. ఒకవేళ పడిపోయి ఉంటే దేవుణ్ణి అడగాల, ప్రభా నేను విశ్వాసంలో పడిపోయినాను అని. వెంటనే ఆయన మళ్ళీ నీ చేపట్టి లేపుతాడు, నీకు బిడ్డా లేవు నేనున్నాను అని నీకు చెప్పి. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈ లోకంని ఎంతో ప్రేమించి ఆయన ప్రియ కుమారుడిని లోకంలో పంపించిండు నీ కోసం నా కోసం. నిత్య జీవితానికి వారసుడు చేయడానికి యేసయ్య ఈ లోకానికి వచ్చిండు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, నీ కోసం నా కోసం ఆయన ప్రాణాన్ని ఇచ్చిండు, రక్తాన్ని కార్చిండు, సమాధిలోకి వెళ్ళిండు. పెద్ద రాయిని పెట్టేసినారు, ఆ పెద్ద రాయిని తీసేసి పక్కకు తొలగించి యేసయ్య బయటికి వచ్చేసినాడు నీ కోసం నా కోసం. ఎందుకంటే నీకు నాకు నిత్య జీవితానికి వారసుడు చేయడానికి యేసయ్య ఆయన తిరిగి లేచినాడు, సమాధి నుంచి జయించి లేచినాడు. ఆ సమాధిని నీ కోసం నా కోసం. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు ఈరోజు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. యేసయ్య గురించి తెలుసా నీకు? యేసయ్య ఎవరు తెలుసా నీకు? యేసయ్య ఈ లోకానికి ఎందుకు వచ్చిండో తెలుసా నీకు? యేసయ్య రక్తం ఎందుకు కార్చిండో తెలుసా నీకు? యేసయ్య తిరిగి మళ్ళీ 3వ దినం ఎందుకు తిరిగి లేచినాడు ఈ విషయం తెలుసా నీకు? ఇదంతా దేవుడు యేసయ్య ఎందుకు చేసిందంటే నీ కోసం నా కోసం. నువ్వు నేను నిత్య జీవితానికి వారసుడవ్వాలా. నువ్వు నేను మన ప్రాణాన్ని చనిపోయిన తర్వాత మనం నరకానికి వెళ్ళిపోవద్దు. మన ప్రాణం మా నరకం నుంచి కాపాడడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చిండు, రక్తాన్ని కార్చిండు, సమాధిలోకి వెళ్ళిపోయినాడు, సమాధి నుంచి తిరిగి లేచినాడు. ఎందుకంటే నీకు నాకు ప్రేమిస్తున్నాడు ఆయన. నీ కోసం నా కోసం నిత్య జీవితానికి వారసుడు చేయడానికి ఇదంతా యేసయ్య మన కోసం చేసినాడు. ఓ బ్రదర్ అండ్ సిస్టర్, ఒకవేళ నువ్వు రక్షణ పడి ఉంటే పర్వాలేదు, చాలా మంచిది, దేవునికి స్తోత్రం. ఇంకా రక్షణ పొందలేదా? అయితే దేవుడు ఈరోజు ఈ వాక్యంతో మాట్లాడుతున్నాడు. ఒకవేళ నీ పాపం క్షమించబడలేదా? దేవుడు ఈ వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉన్నాడు. క్షమాపణ ఎట్లా ఒప్పుకోవాలా? యేసయ్య రక్తం ప్రతి పాపంని కడిగి శుద్ధి చేస్తుంది. చేయాల్సింది ఏంది? ఒకటే ఒక పని, మోకరించాలా, ప్రార్థన చేయాలా. ప్రభా, నువ్వు నా కోసం ఈ లోకానికి వచ్చినావు, ప్రాణాన్ని ఇచ్చినావు, రక్తాన్ని కార్చినావు, సమాధిలోకి పోయినావు, మళ్ళీ సమాధిని జయించి మళ్ళీ బయటికి తిరిగి వచ్చినావు. ప్రభా,
ఓ ప్రభువా, నువ్వు ఎంత మంచి దేవునివి ప్రభువా. యూదుల దగ్గర దాచిపెట్టిన విషయాన్ని నేనే రక్షకుడు అని, కానీ నా మీద ప్రకటించినవు ప్రభువా. నన్ను ఎంత ప్రేమించినవు ప్రభువా. నన్ను క్షమించు, నీ బిడ్డని చేసుకో, నీ రక్తంతో కడుగు అని చెప్తే దేవుడు క్షమిస్తాడు. ఆయన రక్తంతో కడిగి శుద్ధి చేస్తాడు, నిత్య జీవితానికి వారసుడు చేస్తాడు. దేవుడి వాక్యంతో మన అందరితో మాట్లాడును గాక. గాడ్ బ్లెస్ యూ.